సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేజీఎఫ్ యష్ టాక్సిక్ సరికొత్త గ్లిమ్స్తో హీరోయిన్ల ఊరమాస్ లుక్స్ అదుర్స్ అంటూ కామెంట్స్. మాది ఫ్యామిలీ సినిమా అని చెప్పుకునేటువంటి ప్రమోషన్స్ నుండి మాది ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమానే కాదంటూ ఒక్క గ్లిమ్స్తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్. ఇంతకీ యష్ టాక్సిక్ కదేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ యాక్ట్ చేస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్నటువంటి ఈ మూవీకి యాక్టర్స్ నుండి టర్న్ అయినటువంటి గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురైనప్పటికీ లేటెస్ట్గా ఈ మూవీ ఒక అదిరిపోయేటువంటి అప్డేట్తో సరికొత్త ట్రీట్ ఇచ్చింది. బుధవారం ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ మరియు వినూత్నమైనటువంటి ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసినటువంటి వీడియో నేషనల్ వైడ్గా ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించినటువంటి గ్లిమ్స్ టీజర్లు వచ్చినా ఇందులో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ల క్యారెక్టర్ల గురించి మేకర్స్ ఎక్కడా లీక్ చేయలేదు. అయితే లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి లేడీస్ అనేటువంటి ప్రత్యేక వీడియోను కేవలం ఈ మూవీలోని పవర్ఫుల్ మహిళా క్యారెక్టర్లను హైలైట్ చేస్తూ కట్ చేయడం విశేషం. సుమారు 1 నిమిషం 41 సెకండ్ల పాటు సాగినటువంటి ఈ వీడియో స్టార్టింగ్లోనే ఒక సెన్సేషనల్ మరియు బోల్డ్ వార్నింగ్ డిస్క్లైమర్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పిల్లలు ఈ వీడియోకు దూరంగా ఉండండి, తల్లిదండ్రులు మీ పిల్లలను దీనికి దూరంగా ఉంచండి, తాత ముత్తాతలు మీ సొంత రిస్క్ పైనే ఈ విజువల్స్ చూడండి అంటూ సినిమాలో ఉండబోయేటువంటి వైల్డ్ అండ్ డార్క్ కంటెంట్ను ముందే హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో వినిపించేటువంటి ఒక లేడీ వాయిస్ ఓవర్ ప్రేమ కథ అనేది మహిళలకు రాక్షసులుగా మారుస్తుంది. దాని వెనుకున్నటువంటి అసలు మోసాన్ని గ్రహిస్తే అది ఒక అందమైనటువంటి భ్రమ అంటూ సినిమా యొక్క ప్రధాన థీమ్ను మరియు కథా నేపథ్యాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా పరిచయం చేసింది. జనరల్గా కమర్షియల్ సినిమాల్లో లాగా హీరోయిన్లను కేవలం గ్లామర్ లేదా రొమాంటిక్ సీన్లకే పరిమితం చేయకుండా ఈ డార్క్ క్రైమ్ వరల్డ్లో వారిని అత్యంత పవర్ఫుల్గా యాక్షన్ మోడ్లో చూపించినట్లు ఈ వీడియో చూస్తే డెఫినెట్గా క్లారిటీ వచ్చేస్తుంది. గ్లిమ్స్లో కనిపించినటువంటి ఆ 5 టాప్ హీరోయిన్ల లుక్స్ అదిరిపోయాయనేటువంటి చెప్పాలి. అయితే బుల్లెట్ బైక్పై సీరియస్ లుక్తో నయనతార ఇచ్చినటువంటి పవర్ఫుల్ ఎంట్రీ సీన్లు హైలైట్గా నిలిచాయి. నిప్పులు చిమ్మేటువంటి ఆర్టిస్టుల మధ్య నిలబడి అత్యంత గ్లామరస్ అండ్ బోల్డ్గా లుక్తో కియారా అద్వానీ మెరిసిపోయింది. తారా సుతారియా అప్స్కేల్ లాంజ్లో కూడా స్మోక్ చేస్తూ క్లాసిక్ విలన్ తరహా లుక్లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక రుక్మిణి వసంత్ వింటేజ్ మెట్లపై చేతిలో గన్ పట్టుకొని పక్కా యాక్షన్ మోడ్లోకి షిఫ్ట్ అయినట్లు ఆకట్టుకుంది. హ్యూమా కురేషి లెదర్ జాకెట్లు ధరించినటువంటి ఒక గ్యాంగ్ లీడర్గా డైనింగ్ హాల్లో పవర్ఫుల్ అపియరెన్స్ ఇచ్చింది. వీరితో పాటు చివరిలో వచ్చేటువంటి ఫారెన్ లేడీ ఫైటర్ల యాక్షన్ సీక్వెన్స్లు కూడా హాలీవుడ్ రేంజ్లో అదిరిపోయాయి. అయితే ఈ పవర్ఫుల్ గ్లిమ్స్తో పాటు మూవీ యూనిట్ ఫ్యాన్స్కి మరో క్రేజీ అప్డేట్స్ అందించింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్తో రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్లో ఫుల్ జోస్ అయితే వచ్చేసింది. గీతూ మోహన్ దాస్ మార్క్ మేకింగ్, యష్ స్క్రీన్ ప్రెజెన్స్తో రాబోతున్నటువంటి ఈ టాక్సిక్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మాది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చూడొచ్చు, అది మాది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని ప్రచారం చేయడం చాలా కామన్. అన్ని వర్గాల ఆడియన్స్ చూస్తేనే థియేటర్లు నిండుతాయి, సినిమాలకు ఎక్కువ అవసరాలు కూడా వస్తాయి. అయితే పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాకు కనెక్ట్ అయ్యారంటే దాని రేంజ్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన శంకర్ వరప్రసాద్ గారు. అయితే అందుకే పెద్ద సినిమాల మేకర్స్ వారిని ఆకర్షించేటువంటి ప్రయత్నమే చేస్తుంటారు. కానీ ఆ వర్గం ఆడియన్స్ తమకు వద్దని బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే సాహసమే. చాలా కొద్ది మంది ఫిల్మ్ మేకర్స్ మాత్రమే ఈ రిస్క్ తీసుకుంటారు. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాల తీరు ఇలానే ఉంటుంది. తన ప్రతి సినిమాకు ఏ సర్టిఫికేటే వస్తుంటుంది, అయినా తన సినిమాలకు భారీ కలెక్షన్స్ గ్యారంటీ. యూత్ తన సినిమాలను ఎగమడి బరి చూస్తుంటారు. ఇప్పుడు టాక్సిక్ సినిమా మేకర్స్ సైతం ఇదే బాటలో సాగుతున్నట్లయితే కనిపిస్తుంది. టాక్సిక్ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి ప్రతి ప్రోమో కూడా చాలా బోల్డ్గా ఉన్నాయి. గత సంవత్సరం టీజర్ రావడానికి ముందు వరకు ఈ సినిమాను చూసినటువంటి కోణం వేరు. కానీ ఆ టీజర్లో కార్లో ఇంటిమేట్ సీన్కు బ్లాస్ట్ లింక్ పెట్టి తీసినటువంటి లాస్ట్ షాట్ చూశాక జనాల ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఆ దెబ్బతోనే ఇది పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమా కాదని అక్కడే తెలిపోయింది. తర్వాత రిలీజ్ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా ఇంతే బోల్డ్గా సెన్సేషనల్గా ఉంటుంది. సినిమాలో ఇటు రొమాన్స్ అటు వైలెన్స్ ఒక రేంజ్లో ఉంటాయని అయితే అర్థమవుతుంది. లేటెస్ట్ టీజర్ కూడా ఇదే సంకేతాలను అయితే ఇచ్చింది. పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. కానీ వారితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరమయ్యేలా ఉన్నారు. అయితేనే యూత్ మాత్రం ఈ సినిమాను ఎగబడి చూసేటువంటి అవకాశం ఉంది. మాస్ ఆడియన్స్లోనూ సినిమాకు బంపర్ క్రేజ్ లభిస్తుంది. కాబట్టి వాళ్లకు సినిమా కనెక్ట్ అయితే చాలు. యానిమల్ లాగే ఇది కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.
అయితే ఇంకొక విషయం ఏంటంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా అలాంటి ఒక డిస్క్లైమర్ వేసి అండ్ సపరేట్ ఫ్యాన్ బేస్ని సైడ్ చేసి కేవలం మాస్ అండ్ యూత్నే ఆకట్టుకోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్తేనే బాగుంటుంది. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీటెడ్గా ఇలాంటి సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సాంప్రదాయమైనటువంటి సినిమాలు తీస్తే చూసే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. ఎంత బోల్డ్నెస్, ఎంత వైలెన్స్ పెడితే సినిమా అంత పెద్ద హిట్ అవుతుందనేటువంటి భావన ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కలిగిపోయింది. సో అందుకోసమనే కేజీఎఫ్ తీసినటువంటి ఒక యష్ లాంటి హీరో, పాన్ ఇండియా హీరో ఇలాంటి బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేయడానికి కూడా ఇష్టపడ్డారంటే మేజర్ రీజన్ అదే కావచ్చు. ఎందుకంటే మాస్ అండ్ యూత్కి దగ్గర అవుతుంది, సినిమాకి చాలా బజ్ వస్తుంది అండ్ దాంతో కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో వస్తాయి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారిపోయింది. గతంలో ఉన్నప్పుడు వేరు అండ్ ఇప్పుడు వేరు. కాబట్టి ఇలాంటి ఒక కనెక్టివిటీని పెట్టి ఈ స్కేల్లో ముందుకెళ్తున్నారు మేకర్స్ ఎవరైనా కానీ. సో ఇప్పుడు అది కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేజర్గా సరే సందీప్ రెడ్డి వంగ తీశారంటే అది వేరే విషయం. బట్ ఇక్కడ టాక్సిక్ని డైరెక్ట్ చేస్తుంది ఒక లేడీ డైరెక్టర్. గీతూ మోహన్ దాస్ మనందరికీ తెలిసిందే. ఒక లేడీ అయ్యండి, ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి కథను తీయడం, అది కూడా ఇంత బోల్డ్నెస్గా. అండ్ దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఉన్నటువంటి లేడీస్ పవర్ఫుల్గా కూడా చూపించారు. బట్ ఆ బోల్డ్ వెనక ఏదైనా కంటెంట్ ఉందో లేదో తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఓవరాల్గా మాత్రం టాక్సిక్ అనేది కంప్లీట్ ఫ్యామిలీ సినిమా కాదు, ఇది ఒక వర్గం మాత్రమే ఆదరించేటువంటి సినిమా. సో మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుంది, ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకుని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్గా మాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిందా సినిమాకి మాత్రం ఒక రేంజ్లో కలెక్షన్స్ అయితే వస్తాయి. సో అప్పటి వరకు డెఫినెట్గా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు నిజంగా ఇప్పటికీ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సినిమాలలో యష్ యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా కేజీఎఫ్. సో దాని తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లోనే ఉన్నాయి. సో ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్కి దగ్గర అవుతుందని తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి టాక్సిక్లో ఈ బోల్డ్ కంటెంట్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.